హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ రాగి జావని 2 రకాలుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎన్నో ప్రోటీన్స్ ఉన్న ఈ రాగి జావ తీసుకుంటే బాడీకి చాలా మంచిది. రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ రాగి జావను పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ రాగి జావను ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకొని ఆ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ బాయిలింగ్ అయ్యాక అందులోకి మనం కలిపి ఉంచిన రాగి పిండిని కొద్దిగా వేసుకొని గరిటతో కలుపుతూ ఉండాలి. లేదంటే ఈ రాగి పిండి ఉండలు కట్టేస్తుంది. ఈ రాగి మిక్స్ అంతా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రాగి మాల్ట్ కొంచెం చిక్కగా అయినంత వరకు 3-4 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3-4 మినిట్స్ అయ్యాక కొంచెం చిక్కగా అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ రాగి మాల్ట్ని 2 రకాలుగా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ స్వీట్ జావాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ రాగి మాల్ట్లో సగం ఒక బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం తరుగు వేసుకుంటున్నాను. స్వీట్ కొంచెం తక్కువ ఇష్టపడేవారు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ వేడికి బెల్లం త్వరగా కరిగిపోతుంది. బెల్లం తరుగు వేశాక గరిటతో ఒకసారి బాగా కలిపేసి ఈ జావ కొంచెం చల్లారాక ఇందులోకి కాచి చల్లార్చిన పాలను టీ గ్లాస్ వేసుకుంటున్నాను. పాలు మీకు నచ్చినంత వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్న జావ పల్చగా అయిపోతుంది. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మిల్క్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, స్వీట్ రాగి జావ రెడీ అయిపోయింది. మీకు కొంచెం మంచి ఫ్లేవర్గా కావాలంటే ఈ జావలో ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మజ్జిగ రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఇందాక మిగిలిన ఈ రాగి మాల్ట్ని ఒక బౌల్లో వేసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసుకుని ఒకసారి స్పూన్తో కలిపేసి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని బాగా విస్కర్తో చిలికేసి చిక్కటి మజ్జిగలాగా కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకొని ఈ చిక్కటి మజ్జిగను ఈ రాగి మాల్ట్లోకి వేసుకొని గరిటతో బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మజ్జిగ జావ రెడీ అయిపోయింది. ఈ 2 రాగి మాల్ట్ని 2 గ్లాసులో వేసుకొని నేను స్వీట్ రాగి మాల్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. స్పైసీ రాగి మాల్ట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. స్వీట్ రాగి మాల్ట్లో పిస్తా పప్పుని చిన్నగా కట్ చేసి వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ 2 టేస్టీ హెల్దీ రాగి జావను ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్, తెలుగింటి రుచులు.